మీకు డౌట్ ఉండొచ్చు. మీ మేడం ఏందిరా అన్నీ చేపిస్తా ఉన్నది. ఎందుకు ఈ విధంగా చేపించినా మీకు డౌట్ ఉండొచ్చు. మా మేడం వాళ్ళ మనోడిదైతే నిన్నే ఎంగేజ్‌మెంట్ అయిందనమాట. అందువల్ల పెళ్లి గూడా తొందరలోనే ఉన్నది. అందుకే మా మేడం రూము నీట్‌గా చేపిచ్చినాది. ఇల్లంతా లోపల మొత్తం అనమాట. లోపల ఉండేటన్ని పాతటన్ని తీయేసి కొత్తటి ఏపిచ్చినాదనమాట. ఆ కలర్ ఏంటి అనుకున్నారా? ఈ గమ్మేసిన వల్ల అదంతా కలర్ ఆ విధంగా ఉన్నది. అందుకని చెప్పి కొత్త గమ్మేసి అయి అతికిస్తున్నారనమాట. జూలేలో కొత్త జూలేలో. అతను చూడండి పనిచేసే అతను, అతను ముసలి అతను, కోయట అతను కాదు కదా అతను. నీట్‌గా మొత్తం నీట్‌గా అయితే పనైతే వర్కయితే బాగానే చేశారు. వాటిలకంతా బిల్లయింది 45 దినార్లయిందనమాట. పరిస అయన్నీ ఏసిన దానికి మాత్రము. ఒక చిన్న రూము దాన్ని సాల అంటారనమాట. దాన్ని ఇక్కడ నడిసే కిచెన్‌లో పోయే దారిలో అనమాట. చిన్న సందు. ఈట్లకి మాత్రం ఏసేశారు పూర్తిగా. మిగిలింది నా రూమ్‌లోకైతే తెచ్చుకొని మా మేడం అయితే అడిగినాననమాట. అదే బయట ఉన్నది కదా! నా రూము చెత్త గిత్త మొత్తం తీసేసి నా రూమ్‌కైతే యేసుకున్నాను. ఈ యేసుకునేది కూడా కొద్ది రోజులనమాట. మళ్ళా నేను ఇంటికెళ్ళేప్పుడు మొత్తానికి అయన్నీ తీసేసి ఏడాడి ఎగబెట్టి నేను ఎళ్తాననమాట. ఇలాంటి వీడియోలు కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే